A very good business to all seniors. And first of all, I thank you for everyone to giving this platform, and also I respected who are supporting for us in Navinmo family. Myself, Vedu. I am from Telangana. I started in Navinmo industry में a senior relationship manager. Now I want to share a few words about network marketing, how it created. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది. సో అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో చిన్నగా మాట్లాడుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మన యొక్క పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఆ ప్రజల నుంచి అనేది మనం అనేది క్రియేషన్ అనేది చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక హిస్టరీ దాని నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఏ సంవత్సరంలో ఏదేం చేశారు అనేసి నేను చెప్పబోతున్నాను. సో ద హిస్టరీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆల్సో యాజ్ MLM dates black and nearly a century and has evolved significantly over time. సో నెట్వర్క్ మార్కెటింగ్ చిన్నగా మాట్లాడుకుంటే MLM అంటే టీం వర్క్ లాగా కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పీరియడ్ అంటే ఏ సంవత్సరంలో ఏ సంవత్సరం నుంచి ఏదైతే జరిగిందో సో దాన్ని నేను ఇప్పుడు చెప్తాను. 1930s లో డోర్ టు డోర్ అనేది సెల్లింగ్ అయితే చేయబడింది. సో డోర్ టు డోర్ చేస్తూ మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్స్ లోని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ 1938 నుంచి అండ్ 1940 నుంచి న్యూట్రీ ఇంట్రడ్యూస్ బై MLM స్ట్రక్చర్. సో న్యూట్రిలైన్ అనే ఒక పర్సన్ ఆయన సో ఇంట్రడ్యూస్ చేశారు ఒక LM స్ట్రక్చర్ లాగా. అండ్ 1959 లో అమెన్వే అండ్ పాపులైజ్ MLM గ్లోబల్లీ. అండ్ 2000 నుంచి 2010 నుంచి డిజిటల్ మార్కెటింగ్ రివాల్యూషన్స్ ఫర్ MLM. సో 2020లో గ్రోయింగ్ స్పెక్టరైజం అండ్ లీగల్ యాక్షన్స్ అండ్ ఎథికల్ కాల్స్ అంటే టెక్నాలజీ వల్ల ఎథికల్ కాల్స్ నుంచి కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది క్రియేట్ అవుతుంది. మేము ఇప్పుడు ఈ ఎవిన్మో ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయితే చేస్తున్నాం. సో ఆ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టార్ట్ అయింది అనేసి నేను చెప్తా. సో డైరెక్ట్ సెల్లింగ్ స్టార్టెడ్ ఎట్ 1986 ఇన్ USA, ఇన్ ఇండియా, ఇన్ 1998 టు 2002. ఆల్రెడీ మోడీ కన్ఫర్మ్ లీగల్ ఇన్ ది 12 సెప్టెంబర్ 2006. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అని మోడీ గారు ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఇన్ ఇండియన్ కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్ యూస్డ్ పాపులర్లీ గర్ల్స్ ఇన్ 75%. సో డైరెక్ట్ సెల్లింగ్ ఎవరైతే చేస్తున్నారో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ యొక్క జనరేషన్ లో 75% గర్ల్స్ అయితే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అయితే చేయడం జరిగింది. So direct sell refers to a situation where directors of a company sell shares they own in that company. Directors are considered and insiders because they have access to non-public and sensitive information. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది వేరే వాళ్ళకి కొంతమందికి తెలియదు అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో ఏంటని. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక పర్సన్ నుంచి కూడా మనం మనీ ఎలా చేయాలి, ఒక పర్సన్ అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి అనేసి కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఒకే విధంగా అండ్ చదువు లేని వాళ్ళకి ఒకే విధంగా అనేది డైరెక్ట్ సెల్లింగ్ అనేది యూజ్ అవుతుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అసలు చేయడం వల్ల యూజ్ ఏంటంటే సో పాస్ట్ ఉన్న జనరేషన్ లో ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. సో పాస్ట్ లో అయితే ఒక బ్యాంక్ లో వర్క్ చేయాలంటే అట్లీస్ట్ 25 మెంబర్స్ అయితే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని అంటే సో ఇంత ముందు మనం పాస్ట్ డేస్ లో చూసుకున్నట్లయితే ఒక ఇన్విటేషన్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఒక సెరమనీకి పంపించాలన్నా కానీ అక్కడ ఏమి యూజ్ చేసేదంటే పోస్ట్ ఆఫీస్ కానీ లేకపోతే లెటర్స్ రూపంలో పంపించారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో మాత్రం సో ఎవరైతే ఇక్కడ బ్యాంక్ లో 25 మెంబర్స్ వర్క్ చేయాలనుకున్నారో ఇప్పుడు అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఎందుకు అంటే టెక్నాలజీ అనేది పెరిగింది. సో టెక్నాలజీ పెరగడం వల్ల అసలు ప్రజలకు ఎందుకు లేదు అని అంటే సో ఇప్పుడు ఒక ఫోన్ పేలు కానీ గూగుల్ పే కానీ లేకపోతే ఏదైతే వర్క్ చేయాలి అనుకో మిషన్స్ రావడం వల్ల అక్కడ మనుషులు అనే వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళకోకుండా ఇక్కడ టెక్నాలజీ అని పెరగడం వల్ల తానంత తానే ఉన్న ప్లేస్ లో వర్క్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాం అండ్ డైరెక్ట్ సెల్లింగ్ తెలుసుకున్నాం. అసలు డైరెక్ట్ సెల్లింగ్ లో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, అక్కడ మిషన్స్ రావడం వల్ల ప్రజలతోని యూజ్ అనేది లేదు అని చెప్పుకున్నాం. సో ఉన్న ప్రజలతో ఎట్లా వర్క్ చేసుకోవాలి ఏంటి అంటే MLM. సో MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఇట్ మీన్స్ టీమ్ వర్క్. So the understanding between downline and upline structure. Upline means the person who required you. సో ఏ పర్సన్ కి అయితే ఛాన్స్ ఇస్తున్నామో ఆ పర్సన్ అనేది యూటిలైజ్ ఏ విధంగా చేసుకున్నాం అనేది మేము చెప్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి రిక్వైర్మెంట్ కమిషన్స్. సో కమిషన్ బేస్డ్ వర్క్ మీద చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ ఎర్న్ ఏ బోనస్ ఆర్ కమిషన్స్ బేస్డ్ ఆన్ ది సేల్స్ మేడ్ బై ది పీపుల్ దే రిక్వైర్డ్. ఇట్ మీన్స్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఒక ప్రోడక్ట్ ని సేల్ చేసి
మనీ అనేది కింద డౌన్ లైన్స్ నుంచి మనీ అనేది కూడా మేము ఒక బెనిఫిట్ గా యూజ్ అయితే మనీ అనేది ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్కమ్ అనేది ఎవరి మీద డిపెండ్స్ అనేది ఉండదు, మన యొక్క వర్క్ మీద డిపెండ్స్ అనేవి ఉంటది. సో ఇంక అడిషనల్ గా రాయల్టీ అనేది షోరూమ్ అనేది ఓపెన్ అయింది, ఎన్పి బ్రాండ్ అనేది ఓపెన్ అయింది. సో రాయల్టీ కూడా కంపెనీ త్రూగా మనం వర్క్ మీద కాకుండా అడిషనల్ గా మనీ కూడా మనం ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ మాత్రం ఈ ఇండస్ట్రీలో ఉన్నది. Downlines people who you required and the requirement by your requires. So your income can grow based on the success of your entire download. సో మా యొక్క ఇన్కమ్ అనేది మేము ఒక పర్సన్ కంటూ ఇక్కడ ఛాన్స్ ఇస్తూ, సో ఆ పర్సన్ నుంచి కూడా మనీ అనేది ఇక్కడ మేము డైరెక్ట్ సెల్లింగ్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ పర్సన్ టు పర్సన్ వర్క్ చేస్తూ కూడా మనీ అనేది కింద డౌన్లైన్ ప్రాఫిట్ మనీ అనేది కూడా కమిషన్ బేస్డ్ మీద వర్క్ అనేది చేస్తున్నాం. సో అండ్ నెక్స్ట్ స్టెప్ వన్ ఇస్ లాస్ స్టార్ట్అప్ కాస్ట్, ఇట్ మీన్స్ రిస్క్. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో సో మెనీ స్ట్రగుల్స్ అండ్ రిస్క్లు ఉంటే ఏదైనా సాధించగలరు. సో ఎంత రిస్క్ ఉన్నా కానీ ఒక పేషెన్స్ తో అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మాత్రం ఖచ్చితంగా అయితే ఉండాలి. సో మోస్ట్ ఎంఎల్ఎం కంపెనీస్ రిక్వైర్ ఏ స్టార్ కిట్ పర్చేస్ అండ్ ప్రొడక్ట్ శాంపుల్స్ అండ్ ట్రైనింగ్ మెటీరియల్స్. సో ఈ వర్క్ అనేది ఏ విధంగా చేయాలి, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాలి, ఒక జీరో లెవెల్లో ఉంచి హీరో లెవెల్కి ఏ విధంగా ఉండాలి అనేది మనకు కావాల్సింది. ఎక్కడైనా మనం ఒక జాబ్ చేయాలన్నా కానీ మనకు కావాల్సింది స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మనలో అయితే ఉండాలి. హెవీ ఎంపాసిస్ అండ్ రిక్వైర్మెంట్. It means success in many MLMs depends more on requiring new sellers than the selling product. And heavy emphasis on requirement. Success in the many MLMs depends more on requiring new sellers than the selling product. సో ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇంటి దగ్గర అన్ఎంప్లాయీ ఉన్నారో, సో ఒక్కొక్కరి నుంచి మా యొక్క బ్రాండ్ అనేది ప్రమోట్ చేస్తూ వాళ్ళ నుంచి మనీ కూడా ఎర్న్ అనేది చేయడం జరుగుతుంది. సో మన యొక్క ఇండియన్ బ్రాండ్ అనేది ప్రౌడ్ గా అందరికి ప్రమోటింగ్ అనేది చేయడం జరుగుతుంది. పెర్మిట్ స్కీమ్. It means MLM are often security for responsible illegal permit schemes, especially its income depends mainly on requirement. Finally, we have 3 days training classes, and that three days training classes we have to give brief information about company.